హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా తయారు చేసుకునే విధంగా ఐస్ క్రీమ్ చూపిస్తానండి. సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. ఇంట్లోనే చేసి పెడితే ఇంకా హెల్దీ. బయట ఐస్ క్రీమ్స్ కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు మంచిగా తింటారు. చేసుకునే విధానం చూద్దామండి. ఒక గ్లాస్ పాలు, చిక్కటి పాలు తీసుకున్నానండి. ఒక బాండీలో పోసుకొని మరగనివ్వండి. కొంచెంసేపు మరిగాక ఆ గ్లాస్తోని తీసుకున్న గ్లాస్తోనే సగం చక్కెర తీసుకోండి. పాలు తీసుకున్న గ్లాస్తోనే అదే గ్లాస్తోని సగం చక్కెర తీసుకోండి. అప్పుడే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. తీసుకొని కలుపుకోండి. చక్కెర కరిగేంత వరకు అలా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. చక్కెర కరిగిపోయింది చూడండి. ఇలా కరిగిపోయిన తర్వాత అట్లానే ఉంచేసి ఇప్పుడు కార్న్ఫ్లోర్ పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. దీంట్లో పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మరుగుతున్న పాలల్లో పోసుకోండి. ఇలా పోసిన తర్వాత కలుపుకుంటూ మరిగించుకోవాలండి, దగ్గర పడేంత వరకు. ఇలా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. దగ్గర పడేంత వరకు మరిగించుకోండి. చూడండి, దగ్గర పడింది. ఇప్పుడు మనము ఇంట్లో పచ్చివెన్న తీస్తాం కదండి, మీగడ ఉంటుంది కదా, ఆ పాల మీద మీగడని నేను వేసుకుంటున్నానండి. ఈ ఫ్రెష్ క్రీమ్స్ ఇవన్నీ వేయకుండా ఇంట్లోనే పాల మీద మీగడని తీసి వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుందండి, ఇలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మీగడ వేసుకొని ఇలా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలండి. ఇలా మిక్స్ చేశాక ఒక బౌల్లో, ఇప్పుడు నేను చూపించిన దానిలో మీకు వేరే ఐస్ క్రీమ్ బౌల్స్ ఉన్నా కూడా దాంట్లో పోసుకోవచ్చండి. నేను ఇప్పుడు బాక్స్ గిన్నె లాంటిది చూసుకొని ఒకటి పోస్తున్నాను. దీంట్లో పోసిన తర్వాత డ్రై ఫ్రూట్స్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. తర్వాత ట్యూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ పెట్టేసుకున్నారనుకోండి, ఐస్ క్రీమ్ రెడీ అండి. మన ఇంట్లోనే మనం చేసుకొని తింటే చాలా హెల్తీ కదండి. ఇలా చేసి పెట్టండి పిల్లలకి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. చూడండి, 8 అవర్స్ తర్వాత ఎంత మంచిగా, చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది ఐస్ క్రీము. ఇలా చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.